హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా విలేజ్లో కాటమే ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నాము. కాటమే ఫెస్టివల్ ఏంద్రా అని అనుకుంటున్నారా? ఇది ఒక గౌడ్స్ ఫెస్టివల్ అండి. ఈ కాటమే ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏమేమి చేస్తాము అన్నది ఈ వీడియోలో అయితే వస్తుంది. ఈ ఫెస్టివల్ వచ్చేసి 3 days ఫెస్టివల్ ఉంటుందండి. ఫస్ట్ డే వచ్చేసి జలబిందెల కార్యక్రమం అయితే చేసుకుంటామండి. జలబిందెలు అంటే రాగి బిందెతో మేమైతే పూజిస్తాము. ఈ రాగి బిందె మా ఆడపడుచులు అయితే ఇప్పిస్తారు. ఇది మా సాంప్రదాయం అండి. రాగి బిందె నిండా నీళ్లు పట్టుకొని రాగి బిందెని మాత్రం మేము గంధంతో పూజిస్తాము. గంధంతో పూజించినాక శివలింగాలను విభూతితో పూజించడం జరుగుతుంది. అంటే నామాలు పెడతారు, కొంతమంది శివలింగాలను పెడతారు, కానీ మేమైతే శివలింగాలని నామాలు 2 పెట్టి వాటి కుంకుమతో పూజిస్తాం. దీనికి పసుపు మాత్రం సమర్పించారు. ఇప్పుడు ప్రిపేర్ చేసిన జలబిందెకైతే నేను మామిడాకును తీసుకొని కంకణం అయితే కట్టుకుంటున్నాను. కంకణం కట్టుకున్నాక జలబిందెలో ఫ్లవర్స్ వేసుకుంటున్నాను. ఫ్లవర్స్ వేసుకొని అందులో గంధము కొంచెం కుంకుమ వేసుకుంటున్నాము. మాకు ఏనుటాయనే మాకు అయ్యగారు ఈ పండుగకి. తర్వాత పూలను ఇలా మాలగా కట్టుకున్నాక జలబిందకు చుట్టూరా మనం పూలతో ఈ మాలతోటైతే మనం అలంకరించుకోవాలి. ఇలా పూజించుకున్నాక జలబిందను మన పూజ గదిలో ఇలా పెట్టుకొని మంగళారతి ముట్టించుకొని జలబిందలో వెళ్ళే కార్యక్రమం అయితే స్టార్ట్ అయ్యింది. మా గౌడ్స్ అందరూ ఒక దగ్గర చేరినాక గుడిలోకి వచ్చి 3 ప్రదక్షిణాలు అయితే చేస్తారు. ఈ వీడియోలో కనపడేది మా కులదేవుడు కంఠమహేశ్వరుడు సురమాంబ. మూడు ప్రదక్షిణలు చేసినాక అందరూ ఇలా దేవుని ముందటనైతే ఇలా పెట్టేసి అన్ని జలబిందులలో కొన్ని పాలనైతే పోస్తారు. ఎందుకంటే దేవుడికి పాలాభిషేకం, కుంకుమాభిషేకం, గంధమాభిషేకం ఇలా దేవుని దగ్గరనైతే సమర్పిస్తారు. ఇందులో అన్ని జలబిందులలో దేవుడి దగ్గర ఉన్న కుంకుమను, పసుపును అందరు తెచ్చిన జలబిందులలో మాత్రం అందులో కొంచెం అయితే వేస్తారు. వేసినాక ఇతను మా కులంలో పెద్ద గౌడు, ఇద్దరు దంపతులు కలిసి దేవుడికి మాత్రం అభిషేకం చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు దంపతులుగా వచ్చేసి దేవుడికి అభిషేకం చేయడం అయితే జరుగుతున్నది. ఇతను మా మావయ్య గారు, మా అత్తయ్య మా మావయ్య కలిసి ఇద్దరు దేవుడికి అయితే అభిషేకం చేయడం అయితే జరుగుతున్నది. దేవుడే కాకుండా మాకు ఎల్లమ్మ అండ్ వరమైసమ్మ కూడా ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఇలా అభిషేకాలు అయిపోయిన తర్వాత సాయంకాలం అయితే మనకు బోనాలు కూడా స్టార్ట్ అవుతాయండి. ఈ వీడియో కనుక నచ్చలేదైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.